అనా ట్రాక్టర్ తోలే ప్రతి రైతానికి నేనేం చెప్పదలుచుకుంటే, మీరు ట్రాక్టర్ తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ట్రాక్టర్ బురదలో తోలేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలా. చాలామంది గెనాలు ఎక్కించేటప్పుడు ఎలా పడితే అలా ఎక్కించేస్తారు. అలా ఎక్కడం వల్ల కూడా చాలా ప్రమాదాలు అవుతాయి. ఎందుకంటే గెనాల దగ్గర చాలా సింపుల్గా బండి లేచిపోద్ది వెనక్కి. అలా లేయడం వల్ల చాలామంది రైతులు కూడా ట్రాక్టర్ కింద పడి చనిపోయి ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండి మీరు ట్రాక్టర్ తోలేటప్పుడు బురదలో వెనకాల మాను కానీ లేదా కల్టివాటర్ కానీ లేదా రోటావాటర్ కానీ ఉంచినట్టుగా చూసుకోండి. ఎందుకంటే వెనకాల చాలా సపోర్ట్ ఇస్తాయి. ఎందుకంటే బండిని లేనికుండా వెనకాల గట్టిగా తొక్కి పెడతాయి. సో అవి ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత మీ పని అయిపోయిన తర్వాత రోటావాటర్ కానీ కల్టివాటర్ కానీ బండి నుంచి సపరేట్ చేసినప్పుడు బండి ఆపి ఏదైనా బండి దొలకుండా టైర్ కింద ఏదైనా రాయి పెట్టడం లేదంటే హ్యాండ్ బ్యాగ్ వేసి ఆ తర్వాత వాటిని సపరేట్ చేయండి. ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరగండి. చాలామంది బండి స్టార్టింగ్లోనే పెట్టి కల్టివాటర్ రోటావాటర్ అట్లాంటి ఇప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కల్టివాటర్ అనుకోండి రోడ్డు మీద దించేసి మీరు ఇప్పుతూ ఉంటారు. ఇప్పిన తర్వాత ఏంటంటే బండి నుంచి సపరేట్ అయిపోయినప్పుడు బండి డౌన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బండి దొల్లిపోతుంది. దొల్లినప్పుడు ఏంటంటే ట్రాక్టర్కి ముందు ఏదైనా మనుషులు కావచ్చు లేదా పశువులు కావచ్చు ఇంకేదన్నా వస్తువులు కావచ్చు ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే వాటి మీద గెలిపి ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది. సో బండిని ఆపి హ్యాండ్ బ్రేక్ పని చేస్తుంటే హ్యాండ్ బ్రేక్ వేసి లేదా హ్యాండ్ బ్రేక్ కూడా పని చేయకపోతే ఒక పెద్ద రాయి తీసుకొచ్చి టైర్ కింద పెట్టి ఇప్పి ఆ తర్వాత మీరు బండిని తీసుకెళ్ళండి. అంతేగాని స్టార్టింగ్లో పెట్టి చేయొద్దు. ఎందుకంటే ఒక్కోసారి స్టార్టింగ్లో పెట్టి చేయడం వల్ల కూడా ఒక్కోసారి మన మీద కూడా బండి వచ్చేదానికి చాలా ప్రమాదం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఒక రైతు బిడ్డగా నేను ఇది చెప్పదలుచుకున్నాను.